కనుక మారితే కేవలం మేఘాలు మాత్రమే కమ్ముకు ఉన్నాయి. నిజంగానే కనుక యుద్ధంగా మారితే కనుక ఇది డెఫినెట్ గా ఇప్పటి వరకు మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసాం, అమెరికా ఇరాన్ పై దాడులను చూసాం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూసాం, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని చూసాం. కానీ ఇది నెక్స్ట్ లెవెల్ ఉండబోతోంది. బికాజ్ అక్కడ ఉంది సౌత్ కొరియా, నార్త్ కొరియా దేశాలు. నార్త్ కొరియా కిమ్ కనుక రంగంలోకి దిగితే పూర్తిగా సౌత్ కొరియా వినాశనాన్ని చూసే వరకు వదిలిపెట్టాడు. అయితే ఇప్పుడు సౌత్ కొరియా పైన గతంలో నార్త్ కొరియా ఒక దాడి చేసింది, మిసైల్స్తో 16 మిసైల్స్తో దాడి చేస్తే అక్కడ చాలా ప్రాంతాలు కూడా భయభ్రాంత గురైపోయాయి. సౌత్ కొరియా కూడా దీనిపైన చాలా ఆగ్రహం వెలగక్కింది. ఈ విషయం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. నువ్వు సౌత్ కొరియా పైన దాడి చేయకు అని చెప్పి నేను గతంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే చెప్పాను, కిమ్ నువ్వైనా మారకపోతే నేను యుద్ధాల్లోకి దిగాల్సి వస్తుందని చెప్పి అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా సౌత్ కొరియాకి సపోర్ట్ చేస్తే రష్యా నార్త్ కొరియాకి సపోర్ట్ చేస్తోంది. నార్త్ కొరియా నుంచి సహకారం తీసుకుంటూనే రష్యా నార్త్ కొరియాలు కలిసి ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్నటువంటి ఆ పరిస్థితి మనకు తెలిసిందే. ఏకంగా ఉక్రెయిన్ పైన దాడిలో తమ సైన్యాన్ని కూడా అందిస్తూ ఉన్నారు నార్త్ కొరియా కిమ్. ఈ నేపథ్యంలో రష్యా నార్త్ కొరియా మధ్య ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో రష్యా నార్త్ కొరియా మధ్య సహకారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరు కలిసి అటు ఉక్రెయిన్ పైన దాడి చేస్తూనే ఉన్నారు, అమెరికాను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు రష్యా తన రక్షణ శాఖ మంత్రి లావ్రోవ్ని పంపించారు. అటు సెర్గీ లావ్రోవ్తో పాటుగా అటు నార్త్ కొరియాకు సంబంధించిన రక్షణ శాఖ మంత్రి సన్ హ్యూచ్ వాళ్ళిద్దరితో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో కీలకమైన విషయాల్ని అటు రష్యా రక్షణ శాఖ మంత్రి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం చెప్పారంటే మీరు గనక దాడి చేస్తే, మీరు నార్త్ కొరియా లక్ష్యంగా, నార్త్ కొరియా అనే టార్గెట్గా మీరు గనక అటువైపుగా దాడి చేస్తే ఇదేంటి అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు ఏకమవుతున్నాయట. నార్త్ కొరియాకి సమీపంగా ఓ ప్రాంతంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి ఆ మిసైల్స్తో లేకపోతే ఆ యుద్ధ విన్యాసాలని చేస్తూ ఉన్నారట. అంటే మీరు నార్త్ కొరియాని టార్గెట్గా చేసి ఈ రకంగా కూటమి జతగడితే, మీరు రక్షణ విషయంలో అమెరికా, జపాన్ అండ్ దక్షిణ కొరియాలు జతగడితే కనుక మేము రష్యా దేశంగా నార్త్ కొరియా వెంట ఉంటాం, నార్త్ కొరియాతో సహకరించి కిమ్తో పాటుగా మీపై యుద్ధం చేస్తాం. ఇటువంటి వ్యాఖ్యల్ని అక్కడి రక్షణ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్తున్నారు. అయితే మరింత డీటెయిల్స్గా మా ప్రతినిధి ఎప్పటికప్పుడు గ్లోబల్ లెవెల్లో జరిగేటువంటి విషయాలపైన మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం ఆర్టీవీ. నాతో పాటుగా నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, ఏంటి నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గతంలోనే నార్త్ కొరియా సౌత్ కొరియా పైన దాడులకు తెరలేపింది, దాడులు చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏకంగా రష్యా కూడా ఎంట్రీ ఇచ్చింది. మీరంతా అమెరికా, జపాన్, సౌత్ కొరియా అంతా కలిసి నార్త్ కొరియా పైన జట్టు కట్టి మీరు కనుక నార్త్ కొరియా టార్గెట్గా లక్ష్యాలను కనుక మీ విన్యాసాలను కనుక చేయాల్సి వస్తే మేము ఎంట్రీ ఇస్తాం, అమెరికా అంతు చూస్తాం, జపాన్ అంతు చూస్తాం, సౌత్ కొరియా అంతు చూస్తాం. ఈ వ్యాఖ్యల్ని రష్యా రక్షణ శాఖ మంత్రి మాట్లాడుకొచ్చారు. ఎలా ఉండబోతోంది నెక్స్ట్? ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు అమెరికా ఏం చేయబోతోంది, మరి ముఖ్యంగా పుతిన్ ఏం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సేమ్ యుక్రెయిన్ లాంటి పరిస్థితే సౌత్ కొరియాది కూడా. సౌత్ కొరియా ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఇక్కడ మూడో అంశంగా జపాన్కి సంబంధించి ఆసక్తికర అంశం కింద చెప్పుకోవాలి. ఒకవేళ జపాన్ కూడా రంగంలోకి అఫ్కోర్స్ ఇప్పటికే ట్రైలేటరల్గా అంటే త్రైపాక్షికంగా ఈ మూడు దేశాలు కలిపి త్రైపాక్షికంగా ఇటు వైమానిక విన్యాసాన్ని ప్రారంభించాయి. ఇటు యుద్ధ విన్యాసాలకు సంబంధించి కాకుండా పూర్తిస్థాయిలో ఆ యుద్ధ విన్యాసాలు కాకుండా మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటూ ఉంటారు. అంటే మిలిటరీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ అంటే విన్యాసం కింద చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలోని ఈ మూడు దేశాలు అక్కడ యుద్ధ విన్యాసాలు కావచ్చు, లేకపోతే వైమానిక విన్యాసాలు కావచ్చు చేయడంపై రష్యా అభ్యంతరం చేస్తోంది. రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఉత్తర కొరియా పర్యటనకి వెళ్ళిన నేపథ్యంలో కావచ్చు, లేకపోతే ఉత్తర కొరియాతో మాట్లాడుతున్న సందర్భంలో కావచ్చు, ఇదే మాటను చెప్పుకుంటూ వచ్చారు, ఇదే మాటను పునరుద్ఘాటించారు. ఆయన ఏమంటున్నారు, మీరు కనుక ఇక్కడతో ఆగితే బాగుంటుంది, లేదు కాదు కూడదు అని చెప్పి ఇటు సౌత్ కొరియాకి సంబంధించి కావచ్చు, లేకపోతే జపాన్ విషయంలో కావచ్చు, అమెరికా విషయంలో కావచ్చు ముగ్గురిని ఏకిపారేశారనే చెప్పుకోవాలి. మీ ముగ్గురు మీ వేషాలు మీ దగ్గర ఉంచుకోండి, కాదు కూడదని చెప్పి తింగర వేషాలు, పిచ్చి వేషాలు వేస్తే కనుక మరీ ముఖ్యంగా ఇటు ఉత్తర కొరియాకు వ్యతిరేకంగాను మరీ ముఖ్యంగా అఫ్కోర్స్ రష్యా అంటూ ఆయన అక్కడ ప్రస్తావించినట్టు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇటు ఉత్తర కొరియాకి కావచ్చు, లేకపోతే రష్యాకు వ్యతిరేకంగా మీ కార్యాచరణ ఉంటే దీనికి ప్రతీకార దాడులు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇంట్రెస్టింగ్ ఇక్కడ పరిణామాలు చూస్తుంటే డాట్స్ కనెక్ట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మీరంటే కొద్దిసేపటి క్రితం ఇంకొక యుద్ధ వాతావరణం నెలకొనబోతుందా నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి సంబంధించి? ఇదే వాతావరణం కనిపిస్తోంది. మరి ప్రతిసారి మనం మాట్లాడుతున్నాం, ప్రతిసారి కూడా అమెరికా ఎంట్రీ ఇస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది,
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికానే ఎంట్రీ ఇచ్చింది, ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అమెరికానే ఎంట్రీ ఇచ్చింది. అంటే ఇక్కడ డైరెక్ట్గా నేషనల్ ఇంటర్నేషనల్ చర్చలు ఏం జరుగుతున్నాయంటే ఎప్పుడూ ఏదో రకమైనటువంటి యుద్ధం జరగాలి, అక్కడ అమెరికా పాత్ర ఉండాలి, లేకపోతే అమెరికా తమ ఉనికిని కోల్పోతుంది. అమెరికానే కయ్యం పెట్టాలి, అమెరికానే యుద్ధ సామగ్రి సమకూర్చాలి, అమెరికానే ఆ యుద్ధాన్ని ఆపినట్టుగా కలరింగ్ కూడా ఇవ్వాలి. మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఈ యుద్ధాలు మరీ ఎక్కువగా అయిపోయాయి, కొన్ని దేశాల పైన అనే ఒక అక్కసు కూడా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య యుద్ధం జరుగుతుంటే వార్నింగ్ ఇవ్వడం వరకు ఒకే ఎత్తు, కానీ యుద్ధ విన్యాసాలు సైతం చేస్తున్నారంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక యుద్ధానికి ఆయనే బీజం వేస్తున్నారు, ఆయనే ఆజ్యం పోస్తున్నారా, ఆయనే పెట్రోల్ పోసి మరి ఆ యుద్ధానికి అక్కడ మంట మండే విధంగా చేస్తున్నారా, ఎలా అనుకోవాలి? ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం డిఫెన్స్కి సంబంధించి, ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు అమ్ముకుని బతుకుతున్న దేశంగా అమెరికాను ప్రస్తుతం ప్రపంచం గుర్తిస్తుంది, లేదా ప్రపంచం మాట్లాడుకుంటున్నది అర్థం చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఇరాన్ అయిపోయింది, యుక్రెయిన్ అయిపోయింది, ఇప్పుడు ఆ రెండు దేశాలకి యుద్ధం కాస్త కొలుకొచ్చిన వాతావరణం, లేకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో, ఇజ్రాయెల్ విషయంలో కావచ్చు, లేకపోతే యుక్రెయిన్కి సంబంధించి యుక్రెయిన్ నుంచి ఇంకా వచ్చే అవకాశం అంతగా ఏం కనిపించట్లేదు, ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ మీద డిపెండ్ అయిన సిచ్యువేషన్ ఉంది. సో కమింగ్ బ్యాక్ టు ద సౌత్ కొరియాకి సంబంధించి, ఎస్ సౌత్ కొరియాకి ఇప్పటికీ ఆ బార్డర్లో, అంటే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి బార్డర్లో 60,000కు పైగా సైన్యాన్ని అక్కడ దక్షిణ కొరియా మోహరిస్తే, ఏకంగా 12 లక్షల మంది సైన్యాన్ని ఉత్తర కొరియా మోహరించింది. ఇక్కడ 63,000 మంది ఎక్కడ, ఏకంగా 12 లక్షల మంది ఎక్కడ పొంతన లేదు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఆ బార్డర్లో ఎందుకు ఇంకా అలాగే వాతావరణం ఉందంటే, ఇక్కడ అమెరికా ఉంది. సౌత్ కొరియాకి సంబంధించిన సౌత్ కొరియా బార్డర్లో సౌత్ కొరియా బలగాలు 63,000 మంది ఉంటే, వీళ్ళకి సపోర్టివ్గా అమెరికా బలగాలు అక్కడ ఉన్నాయి. సో ప్రస్తుతం ఇది సౌత్ కొరియాకి సంబంధించి, కాబట్టి ఏ క్షణమైనా యుద్ధానికి తెరలేపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మీరు అన్నట్టుగా వాళ్ళ ఆ డిఫెన్స్కి సంబంధించి ఎక్కడ బిజినెస్ పోకూడదు, అది ఇంకా పెరగాలి. ఇటు భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం జరిగిన తర్వాత, యుద్ధ వాతావరణం తలెత్తిన తర్వాత డిఫెన్స్ మీద ఇంపాక్ట్ పడింది. ఇటు ప్రపంచం అంతా కూడా భారత్కి సంబంధించి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలు ఇంతవరకు అమెరికా వైపు చూసిన దేశాలు కూడా భారత్ స్వతహాగా తనంతట తానుగా ఇండిజినియస్గా ప్రిపేర్ చేసుకుంటున్న ఆ వార్ హెడ్స్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. సో ఈ క్రమంలోని ఇటు అమెరికా ఆ డిఫెన్స్ మార్కెట్ పడిపోతోంది. ఇది ప్రపంచం ఎక్స్పీరియన్స్ చేసింది, కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలాగైనా పూడ్చుకోవాలి. ఎందుకంటే ఓ పక్క భారత్కి సంబంధించి ఏషియా మార్కెట్ పుంజుకుంటోంది డిఫెన్స్కి సంబంధించి, అంటే ఇటు భారత్ కావచ్చు, లేకపోతే మరోవైపు చైనా. అఫ్కోర్స్ భారత్కి చైనాకి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా డిఫెన్స్ మార్కెట్ ఉంది, ఈ రెండు కాస్త పుంజుకుంటున్నాయి. అట్ ద సేమ్ టైం రష్యాకి సంబంధించి కూడా. సో దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలి, దీన్ని ఎలాగైనా కంప్లీట్గా పాతి పెట్టేయాలి. తన బడ్జెట్ని, లేకపోతే తన డిఫెన్స్ మార్కెట్ని ఇంకా తీవ్రంగా తీసుకువెళ్ళాలంటే ఇంకొక కాన్ఫ్లిక్ట్ కావాలి. ఆల్రెడీ మనం చూసాం, భారత్కి పాకిస్తాన్కి మధ్య జరిగిన సందర్భంలో అమెరికా డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, లేక మిజైల్స్ కావచ్చు, ఏ స్థాయిలో పడిపోయాయి, ఏ స్థాయిలో కింద, అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ మార్కెట్ ఎంత కుదేలైంది అనేది. ఇక్కడ నుంచి రష్యా యుక్రెయిన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీద దాడులను తీవ్రతరం చేస్తుంది. ఎక్కువగా డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. 700, 600, 400 రోజుకి, గతంలో ఎప్పుడు లేని విధంగా. సో అక్కడ కూడా మార్కెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. సో ఈ రెండు ఒక ఈక్వేషన్ అయితే, ఇజ్రాయెల్కి ఇరాన్కి జరిగిన సందర్భంలో ఇజ్రాయెల్ అడిగినా కూడా నేరుగా ఇవ్వలేదు. ఆ B-2 బాంబర్ గురించి మాట్లాడుకున్నాం, మీరు నేను కూడా రిపోర్ట్ చేస్తాం. ఆ సందర్భంలో వాళ్ళు అటాక్, అంటే ఇరాన్కి సంబంధించి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీని కొట్టాలంటే కనుక ఇజ్రాయెల్ అడిగితే నేరుగా ఇజ్రాయెల్కి ఇవ్వలేదు, తానే రంగంలోకి దిగి కొట్టింది. సో అంత ఒక విధంగా చెప్పాలంటే కాస్త అనుమానంగాను, కాస్త ఏమంటారు దాన్ని, సందేహాత్మకంగా ఉన్న పరిస్థితి. అంటే అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అమెరికాకు భయపడి గుహలో దాక్కున్నారేమో. అటు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేను ఆపానని చెప్పి పెద్దగా గంభీరాలు పలికి అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏదో చేయాలనుకున్నాడేమో. అటు రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా కొంత పుతిన్ ఆలోచిస్తున్నాడేమో. కానీ నార్త్ కొరియా కిమ్ మాత్రం ఆలోచించడే. కిమ్ డైరెక్ట్గా అటాక్ చేయాలనుకుంటే ఏం జరిగినా పర్లేదు, అమెరికా తెలుసుకుందాం వచ్చి అమెరికా దగ్గర 4 బాంబులు వేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అటువంటి వ్యక్తి కిమ్. నిజంగానే కిమ్ ఈ విషయాలపైన ఆల్రెడీ సియోల్ సౌత్ కొరియాలో జపాన్, అమెరికా అండ్ సౌత్ కొరియాకి సంబంధించి ప్రతినిధులు భేటీ అయిపోయి ఈ నిర్ణయం తీసుకొని ఆ యుద్ధ విన్యాసాలు కూడా జరిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కిమ్ రియాక్షన్ ఏముండబోతోంది? కిమ్ కనుక డైరెక్ట్గా తలుచుకుంటే అమెరికా దగ్గరికి వెళ్ళి కూడా ఆయన డైరెక్ట్గా గెలవచ్చు, గెలవకపోవచ్చు.